హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. చాలా రోజులైంది కదా మీ ముందుకు వచ్చి. నేను ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో రాగి సంకటి ఎట్లా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. అట్లాగే చేతితో టచ్ చేయకుండా వేడి వేడి రాగి ముద్దను కూడా ఎట్లా ముద్దలాగా చేసుకోవాలి అనేది టిప్ కూడా దీంట్లో ఉంటుందండి. అందుకని వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఈ టిప్ తెలుస్తుంది. అసలు దీంట్లో రాగి సంకటి చేసే దాంట్లో కొన్ని ప్రాసెస్ ఉంటుంది, కొన్ని స్టెప్స్ ఉంటాయి, అవి మిస్ అవ్వకూడదు. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోని మీకు పూర్తిగా చివరి వరకు చూడాలి. రాగి సంకటి ఇది నేను తెలంగాణ స్టైల్ చేస్తున్నాను. కర్ణాటక స్టైల్ ఉంటుంది, తెలంగాణ స్టైల్ ఉంటుంది. నేను తెలంగాణ స్టైల్, పక్కా తెలంగాణ స్టైలు అది చేస్తున్నా. 1 గ్లాసు బియ్యము చక్కగా నీట్గా కడుక్కొని 1 గంట ముందు నానబెట్టుకొని 1కి 4 గ్లాసులు నీళ్లు పోసుకోండి. ఏ గ్లాస్తో అయితే మీరు బియ్యం తీసుకున్నారో అదే గ్లాస్తో రాగి పిండి కూడా వేరే గిన్నెలోకి తీసుకొని దాంట్లో ఇంకొక గ్లాసు నీళ్లు పోసి పక్కన పెట్టేసుకోండి. 1 గంట పూర్తిగా నానిపోయిన తర్వాత చక్కగా మీడియం ఫ్లేమ్లో రైస్ని కుక్ చేయండి. రైస్ త్వరగా కుక్ అయిపోతుందండి. అందుకని మీరు స్టవ్ పక్క నుంచి పక్కకైతే వెళ్ళకండి, స్టవ్ పక్కనే ఉండండి. 80% కుక్ అయిన తర్వాత దానిలో సాల్ట్ వేసుకోండి. మెయిన్గా ఇప్పుడు చేయాల్సింది, మెయిన్ ప్రాసెస్ ఇప్పుడే ఉందండి. ఇలా పప్పు గుత్తుతోటి మెదపాలి అనమాట. పప్పు మెదుపుకుంటాం కదా మనం, అట్లాగా పప్పు గుత్తుతోటి అన్నాన్ని ముందే మెదుపుకోవాలి. రాగి పిండి వేసేసిన తర్వాత కలుపుతారు, అది కాదంటే రెస్టారెంట్ వాళ్ళు చేసే పద్ధతి ఇది. నేను బాగా తెలుసుకుని దగ్గరుండి చూసి మరి నేను మీకు ఈ రెసిపీ చేస్తున్నాను. నేను ఎక్కడ వినింది కాదని నేను చూసి చేస్తున్నాను అనమాట. తర్వాత ముందే చెప్పాను కదా సాల్ట్ వేసుకోవాలని, సాల్ట్ వేసేసుకోండి రుచికి తగినట్లుగా. ఇలా అయిపోయిన తర్వాత మనము రాగి పిండిలో 1 గ్లాసు వాటర్ పోసుకుని అది కూడా పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దాన్ని ఇలా తిప్పుతూనే అది కొంచెంగా యాడ్ చేసుకోవాలి అన్నమాట. ఎందుకంటే పిండిగా వేసేసామనుకోండి, మనకి మెదిపేటప్పుడు అలాగా ముద్దలుగాను ఉండలు కట్టేసేసి అట్లాగే ఉండిపోతుంది. అందుకని ఇట్లా నీళ్లు కలుపును పోసుకుంటే త్వరగా ఈ అన్నంలో రైస్లో మిక్స్ అవుతుంది, చక్కగా ఉడుకుతుంది, ఉండలు కట్టదు. మనకు కావలసిన పర్ఫెక్ట్ రాగి ముద్ద రెస్టారెంట్ స్టైల్లో కావాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇట్లాగ మొత్తం వేసుకుని కలిపేసుకున్న తర్వాత 2 నుంచి 3 నిమిషాలు సిమ్లో పెట్టేసేసి దాన్ని మగ్గనివ్వండి. ఎందుకంటే రాగి పిండి పచ్చి వాసన పోవాలి కదా, అందుకని. అయిపోయిన తర్వాత వేడివేడిగా మీకు చేతులు కాలుతాయి కదండి ముద్ద చేసుకోవడానికి. అదిగో అలాగ చేతులు కాలకుండా సింపుల్గా నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కానీ మీరు చేశారంటే అసలు చెయ్యితో టచ్ చేయకుండానే మంచిగా ముద్ద అయితే చేసేసుకోవచ్చు అనమాట. దానికోసం ఒక గిన్నె తీసుకోండి వెడల్పుగా ఉండేది. దానికి ముందుగా నెయ్యిని అప్లై చేయండి. నెయ్యి అప్లై చేసి నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కనుక మీరు ఇట్లా రోల్ చేశారు అంటే అలా ముద్ద అయిపోతుంది. చూసారు కదా, ఇట్లా ముద్ద అయిపోతుంది. కొంచెం చల్లారింది, మీరు చేతికి వేడి పట్టుకోగలము అనుకుంటే చేతితో కూడా చేసుకోవచ్చు. చేతిని పట్టుకోలేము, వేడివేడిగా ఉంది, వేడివేడిగా ముద్ద చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ విధానం బాగా ఉపయోగపడుతుంది. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ముద్ద అయితే. నేను వేడివేడిగా దించిన వెంటనే మీకు నేను ఇది ఎలా చేయాలనేది నేను చూపిస్తున్నాను అనమాట. ఆ తర్వాత మనము ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దానిపై నెయ్యి వేస్తాం కదా, నెయ్యి కూడా ఎట్లా వేస్తారు, రెస్టారెంట్లో ఇట్లాగే వేస్తారు. మీరు కావాలంటే ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి రాగి ముద్ద ఆర్డర్ పెట్టుకుని తినండి. అట్లాగా మధ్యలో గరిటెతోటి గుంట చేసుకొని దానిలో నెయ్యి వేసుకొని దాని మీద మన ఇష్టమైన కర్రీ, నేనైతే చేపల పులుసు చేశాను. దీనికి కాంబినేషన్గా చేపల పులుసు బాగుంటుంది, మటన్ కర్రీ బాగుంటుంది, చికెన్ బాగుంటుంది, ఈ సాంబార్లు బాగుంటాయి, పచ్చడితో తింటారు. మనము దేంతో తిన్నా కూడా చాలా ఆరోగ్యానికి మంచిది, త్వరగా అరుగుతుంది. పిల్లలకి కూడా చాలా హెల్దీ అండి. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఇది తింటే త్వరగా మన ఒంట్లో ఉన్న ఐరన్ డెఫిషియన్సీ త్వరగా పోతుంది. మంచి బలమైన ఆహారం. అప్పుడప్పుడు కనీసం నెలకి ఒక్కసారి అండి, నెలలో 2 సార్లు కాదు, నెలకు ఒక్కసారి తినండి. ఇది మళ్ళీ చూపిస్తున్నాను మీకోసం ఎట్లాగ ముద్ద చేసుకోవాలి టచ్ చేయకుండా అని. ఇలాగ ఒక గిన్నె తీసుకోండి వెడల్పాటిది, ముందు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఇలాగ మీరు ఇదే విధానంగా ఎన్ని ముద్దలైనా సరే ఆ గిన్నెలో ముందు నెయ్యి వేయటం, తర్వాత రాగి ముద్ద పెట్టడం, ఇలాగ రోల్ చేయడం, అంతే అయిపోతుంది, సింపుల్. అందుకే మీకోసం నేను శాంపుల్గా నేను రెండోది కూడా చేసి చూపించాను. అయిపోయిన తర్వాత అట్లా గరిటెతోటి గుంట చేయండి. చక్కగా నెయ్యి అట్లా పైన అట్లాగా వేసుకోండి. మీకు నచ్చిన కర్రీతోటి అసలు దీన్ని ఎంజాయ్ చేయండి. చిన్నపిల్లలు కూడా చాలా బాగా తింటారు, అరుగుతుంది.
ఒంటికి బలం. ఇంకేం కావాలో చెప్పండి, ఆరోగ్యమే మహాభాగ్యం కదా. ఆరోగ్యంగా ఉంటే మనం దేన్నైనా సాధించేయచ్చు కదా. ఆరోగ్యం ముఖ్యం, నోటికి రుచి కూడా ముఖ్యమే. రుచికి ఆ, ఆరోగ్యానికి ఆరోగ్యము. మీరు కూడా ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ బాక్స్